చాలామంది క్రైస్తవులు మరి వారి అధికారం తెలియక, మరి ఆత్మీయ లోకంలో వారి అధికారం తెలియక సాతాను భయపడుతూ ఉంటారు. అదే సోదరుడు సోదరి, మనము ఎప్పుడైతే యేసుని నమ్ముతామో, యేసు మన రక్షకుడు అని అంటారు. రక్షకుడు అంటే ఏంటి? నిన్ను రక్షించేవాడు. ఓకే. అయితే కేవలం రెండో మరణం నుంచి అనే కాదు, ఎప్పుడైతే నువ్వు యేసుని అంగీకరిస్తావో మరి నీవు ఒక అధికారం కలిగి ఉన్నావు. ఏంటి అంటే, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకంత మాత్రమును హాని చేయదు. ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముతావో ఏంటంటే ఒక అధికారం నీకు ఇవ్వబడిందట. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇవ్వబడింది. అంటే శత్రువుకి బలం ఉంది, చంపే బలం ఉంది, మరి నీకు వ్యాధి తెచ్చే బలం ఉంది, నేను అపాయంలో పడేసే బలం ఉంది. ఎప్పుడైతే అటువంటి బలం వాడు వాడుతున్నాడో మరి శత్రువుని సైతము ఆ బలం మీద నీకు అధికారం ఇచ్చాడంట. అంటే ఎప్పుడైతే నీ అధికారాన్ని వాడి నువ్వు దాని నుంచి బయటికి రావడానికి, ఇతరులను కూడా బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా.